అనంతకోటి సూర్యకిరణాల గమనం ఆధారంగా సమయాన్ని కొలవగలం. కానీ వారు తమ చిన్ని చిన్ని జేబుల్లోని చిన్ని చిన్ని గడియారాలతో కాలాన్ని కొలుస్తారు. పాలపుంత సందులోంచి చూసేవానికి విశ్వం సూర్యునికి భూమికి మధ్య ఉండే ఆకాశం కాదు. మానవత్వం నిత్యం నుంచి శాశ్వతత్వానికి ప్రసరించే కాంతిపుంజం. మనిషి పడే బాధల్ని చూసి అసూయ పడుతూ ఉండేవి ఆత్మలు. పవిత్ర నగరానికి వెళ్ళే దారిలో నేను మరొక యాత్రికుడిని కలిసి, ఇది పవిత్ర నగరానికి వెళ్ళే మార్గమేనా అని అడిగాను. నన్ను అనుసరిస్తే ఒక రేయింపగళ్లలో నీవు చేరుకుంటావు అన్నాడతను. అతన్ని అనుసరించి అనేక రాత్రింబగళ్ళు నడిచాను. ఇంకా మేమిద్దరం పవిత్ర నగరాన్ని చేరుకోలేదు. నా మీద అతను ప్రదర్శించిన కోపానికి నేను ఆశ్చర్యపోయాను. ఎందుకంటే అతను నన్ను తప్పుదోవ పట్టించాడు. దేవుడా, నా ప్రార్థనని సింహాన్ని చేయమన్నాను, కానీ నువ్వు దాన్ని ఎలుకని చేశావు. రాత్రి మార్గాన్ని పొదుపు చేసి ఎవరు ఉదయాన్ని చేరుకోలేరు. నా గృహం తనను విడవవద్దంటున్నది. దారి నన్ను అనుసరించు, నేను నీ భవిష్యత్తుని అంటుంది. నేను ఆ రెంటితో అన్నాను, నాకు గతం లేదు, భవిష్యత్తు లేదు. నేను ఇక్కడ ఉంటూనే వెళుతుంటాను. ఒకవేళ నేను అక్కడికి వెళితే వెళుతూనే ఉంటూ ఉంటాను. కేవలం ప్రేమ మరియు మరణములు మాత్రమే అన్నింటినీ మార్చగలవు. ఈకల మీద పడుకున్న వాని కలల కంటే నేల మీద పడుకున్న వాని కలలు మరింత అందమైనవేమీ కావు. జీవితం ఇచ్చే తీర్పుపై నమ్మకాన్ని ఎలా వదులుకోగలం? ఖచ్చితంగా సుఖమే కావాలనే కోరికే నా బాధలో ఒక భాగం. వింతగా ఉంది కదూ.